ఈసారి జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఓటు అనేటటువంటి ఆయుధాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు? చెప్పాలంటే ఇంక అందరికీ తెలిసిందే, ఓటు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ ఉపయోగించుకోవాలి. 18 ఏళ్ళ వయసు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది. కానీ వినియోగించుకోవడంలో మనం చాలా పొరపాటు చేస్తుంటాం. ఏ ఒక్క నాయకుని ఎంచుకోవాలి అన్నప్పుడు ఆ నాయకుని యొక్క గుణగణాలన్నీ మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్న యువతకు ఒక ఏదో అభిమానము, లేకపోతే వేరే ఏదో కారణాలు, దానివల్ల కొంచెము దారి తప్పినట్టు ఉంటుంది. కానీ మనము ఆలోచించి అడుగు వేస్తే మన జీవితాన్ని మనమే బాగుపరుచుకున్నట్టు ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే అభిమానంతో కాదు చూడాల్సింది, ఈ యొక్క రాజకీయంలో మనం చూడాల్సింది ఆ రాజకీయవేత్తకు ఉన్నటువంటి అనుభవము, చేయగలడా లేదా అని ఒక ఆసక్తికరమైనటువంటి ఊహా, నేచరు అవన్నీ కలిసినటువంటి ఉంటేనే మనకు మన యొక్క భవిష్యత్తును అతను చూడగలుగుతాడా, ఏ విధంగా మనను ఆదుకొనగలుగుతాడు, ఇవన్నీ మనం అన్నీ ఆలోచించి చూడాలి. కానీ ఇప్పుడు ఎవరు చూసినా వాళ్ళ ఆలోచన వాళ్ళ ఇవి దాని గురించి ఆలోచిస్తే చాలా మటుకు మనకేం తెలియడం లేదు. ఇప్పుడు ఏ పార్టీ ఈసారి కర్నూలు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో ఎలా పోటీ ఉంటుందో ఇప్పుడు చూస్తే కన్నా సార్, ఇప్పుడు మన వైసీపీలో వస్తే సార్ ఉన్నారు, ఆయన తన కలెక్టర్ జాబ్ని కూడా వదులుకొని వచ్చారు. ఇప్పుడు అంటే కలెక్టర్ అంటే మేధస్సు ఎంత ఉంటుందో మీరే ఆలోచించాలి. సో అందరికీ అనుభవం ఉన్న వాళ్ళు చూస్తాము, వాళ్ళు ఈ యొక్క సొసైటీని ఏ విధంగా చూసింటారో వాళ్ళకి అనుభవం ఉంటుంది. కాబట్టి దాన్ని చూస్తే హీఈస్ ద రైట్ పర్సన్. కానీ అన్నింటిలో చూడాలంటే పొలిటికల్లో చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చారు. అయితే జయప్రకాష్ నారాయణ లాంటి వారు కావచ్చు, ఇటీవల ప్రవీణ్ కుమార్ లాంటి వారు కూడా పొలిటికల్గా పార్ట్ టైం లాగుండి బయటకు వచ్చిన సందర్భాలను చూసాం. ఈ కర్నూలు సంబంధించినటువంటి ఇంతియాజ్ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పచ్చు. ఆయన చేసినటువంటి పనుల వల్ల మనం చూసాము చాలా మటుకు. బెస్ట్ కలెక్టర్గా విన్నాము, అవార్డ్స్ కూడా తీసుకున్నారని విన్నాము. సో ఆయన చేసేటువంటి మేలును చూస్తే ఈజ్ అ రైట్ పర్సన్ అనిపిస్తుంది. వైసీపీలో రైట్ నౌ ఇంకా ఈ యొక్క కర్నూలు కాన్స్టిట్యూషన్లో మనకు బెస్ట్గా ఉన్నారు. ఇంకా మనం వైసీపీ గురించి తెలిసిందే, మనకు చెప్పనక్కర్లేదు. ప్రెసిడెంట్గా ఈ 2.5 సంవత్సరంలో చాలా మటుకు చేశారు, బాగా చేశారు. ఎందుకంటే కరోనా వల్ల అస్తవ్యస్తం అయిపోయింది. 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు, ఆ మాట ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చారు. కానీ చాలామంది హేళన చేశారు, సచివాలయం ఉద్యోగం 15,000కు ఏం జాబ్స్ అని. ఆ 15,000కు జాబ్స్ కూడా లేక చాలామంది నిరుద్యోగులుగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ 15,000 కాస్త 30,000 పర్మనెంట్ ఉద్యోగాలు అయ్యాయి. 1,00,000 మంది పర్మనెంట్ ఉద్యోగాలు అంటే ఆషామాషి కాదు. మాటలు చెప్తారు కానీ నెరవేర్చిన ఏకైక సీఎం జగన్ గారే అనుకోవచ్చు. చూద్దాం ఇప్పుడు ఈ యొక్క పొలిటికల్ రాజ్యం ఎలా ఉంటుందో చెప్పలేం, ఇప్పుడు ఎట్లా మారుతాయో తెలియదు, చూడాలంగా ముందుంది. పెద్దాయన నమస్తే. ఈసారి కర్నూలు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఎలాంటి పోటీ ఉంటుంది? పోటీ అయితే చాలా బాగానే ఉంటుంది సార్. రాష్ట్రంలో పిల్లికి చెలగాటం, ఎలగక ప్రాణ సంకటం అన్న పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. ప్రజలు కూడా చాలామంది బయటపడరు. మనం చెప్పే పరిస్థితి చెప్తే వినే పరిస్థితులు లేరు. ఎవరి ధోరణి వాళ్ళదే. మాకైతే తెలుగుదేశం వస్తే చాలా బాగుంటుంది. ఇప్పటికైతే ప్రజలు చాలా నలిగిపోయారు రాష్ట్రంలో. ఇక మీద అతనికి ఇస్తే కన్నా రాష్ట్రం సర్వనాశనమై శ్మశానం అవుతుంది. మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కర్నూలు సంబంధించిన వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ వీఆర్ఎస్ అంటే కలెక్టర్ జాబ్కి వీఆర్ఎస్ ప్రకటించి వచ్చారు. ఇటు టీజీ భరత్ మధ్య పోటీ ఎలా ఉంటుంది? పోటీ అంతమంత మాత్రమే. టీజీ భరతే అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు. ఇంతియాజ్ ఇప్పుడేం కొత్తగా ఇప్పుడే కదా, వీళ్ళు ఎప్పుడు ఉంటే సేవలు చేస్తూ వస్తున్నారు టీజీ కుటుంబం.